అత్తమ్మ టీవీలో ఈరోజు పెప్పర్ బ్రింజాల్ మసాలా ఫ్రై ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. అంటే మిరియాల పొడితో చేసే మసాలా వేపుడు కూర. దీని తయారీకి కావలసిన పదార్థాలు: లేతగా ఉన్న వంకాయలు 1/2 కేజీ తీసుకోండి. వాటిని శుభ్రంగా కడిగి పొడవుగా కట్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసి వాటర్లో నానబెట్టుకోండి. ఇప్పుడు పెప్పర్ మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు: మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, నల్ల మిరియాలు 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు మసాలా తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టండి. తర్వాత కొద్దిగా నూనె వేసి వేడి చేయండి. నూనె వేడైన తర్వాత అందులో మినపప్పు వేయండి. తర్వాత శనగపప్పు వేయండి. సిమ్లో పెట్టి వేయించాలి. తర్వాత ధనియాలు వేయండి. సిమ్లో పెట్టి 1 నిమిషం పాటు వేయించిన తర్వాత మిరియాలు వేసుకోండి. మిరియాలు వేసి మరో 3 నిమిషాల పాటు సిమ్లో పెట్టి వేయించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకొని ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకోండి. తర్వాత అదే పాన్లో 1 టీ స్పూన్ నూనె వేసి వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయండి. ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కాస్త కలర్ మారే వరకు సిమ్లో పెట్టి వేయించుకోండి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని కూడా మిక్సీ జార్లో తీసుకొని దాంట్లో కొంచెం 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి మెత్తని మసాలాని గ్రైండ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. అంతే, పెప్పర్ మసాలా రెడీ అయింది. దాంతోపాటు 1 టీ స్పూన్ తాలింపు గింజలు, ఉప్పు, కారం, పసుపు కొద్దిగా మీ రుచికి సరిపడా వేసుకోండి. కొత్తిమీర 2 రెమ్మలు. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. స్టవ్ వెలిగించి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. వంకాయలు మగ్గాలి కాబట్టి కాస్త ఎక్కువ నూనె పడుతుంది. ఇప్పుడు తాలింపు గింజలు వేసి అవి పేలే వరకు ఉండండి. తాలింపు పేలిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్నాక ఉప్పు నీటిలో ఇలా నానబెట్టుకుంటే వంకాయలు రంగు మారకుండా ఉంటాయి. పొడవుగా కట్ చేసుకున్న వంకాయల్ని ఈ తాలింపులో వేయాలి. ఇప్పుడు నూనెను పాన్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత నానబెట్టుకున్న వంకాయలు వేసి 1 టీ స్పూన్ ఉప్పు వేయండి. వెంటనే ఉప్పు వేయడం వల్ల కూడా వంకాయలు రంగు మారకుండా ఉంటాయి. దాంట్లో కొద్దిగా పసుపు వేయండి. మరి కాస్త ఉప్పు వేసుకుంటే వంకాయలు త్వరగా మగ్గుతాయి, అలాగే కలర్ మారకుండా ఉంటాయి. సిమ్లో పెట్టుకొని 2-3 నిమిషాల పాటు తిప్పుతూ వేయించాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేయండి. బాగా తిప్పుతూ కాసేపు వేయించండి. మూత పెట్టి 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీస్తే వంకాయ ముక్కలు బాగా మగ్గినాయి కదా. ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న మిరియాల మసాలా వేయండి. ఇది వేసి వంకాయ ముక్కలకి కలిసేలాగా జాగ్రత్తగా కలియబెట్టండి. తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించండి. ఇప్పుడు బాగా వంకాయలు మసాలాతో పాటు మగ్గినాయి. ఇప్పుడు సరిపడా కారం వేసుకోండి. జాగ్రత్తగా కలియబెట్టాలి, ఎందుకంటే వంకాయలు మెత్తబడకుండా ఉంటాయి. దానికోసం మనం నెమ్మదిగా కలియబెట్టుకుంటున్నాం. ఈ ఫ్రై అంతా సిమ్లోనే చేసుకోవాలి. మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు మగ్గించండి. ఇప్పుడు కారంతో పాటుగా ఈ వేపుడు వేగుతుంది. అవసరం అనుకుంటే మధ్యలో ఉప్పు వేసుకొని మరీ మగ్గించుకోండి. తర్వాత మూత తీస్తే ఎంతో రుచికరమైన ఫ్రై రెడీ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరను తుంపి వేయండి. తర్వాత జాగ్రత్తగా కలియబెట్టండి.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వింగ్ బౌల్లో తీసుకోండి. ఇది వేడివేడి అన్నంతో చాలా బాగుంటుంది. అలాగే సైడ్ డిష్లా కూడా వాడుకోవచ్చు. ఎంతో రుచికరమైన పెప్పర్ బ్రింజాల్ మసాలా ఫ్రై రెడీ అయింది. చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాం కదా. ఈ కూర మీరు కూడా రెడీ చేసుకొని వేడివేడి అన్నంతో టేస్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.